ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా ఒక 4, 5 చేప ముక్కలు అయితే ఫ్రై చేస్తానండి. ఈరోజు కూడా అలానే చేశాను. అయితే చేప ముక్కలు ఎప్పుడు ఫ్రై చేసినా నేను ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుందండి. కడిగి ఉంచుకున్న చేప ముక్కలకైతే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం అయితే ఒక చెక్క అనేది పిండుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మసాలాన్ని చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలండి. ఇలా బాగా చేప ముక్కలకు మసాలా పట్టిందని 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. చేప ముక్కలు కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా వేడింది అనేటప్పుడు ఒక్కొక్క చేప ముక్క అనేది ఆయిల్లో వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేపలు వేసిన వెంటనే కదుపుకుంటూ ఒక్క నిమిషం తర్వాత ఇలా చిన్న గరిటతో ఇలా కలుపుకోవాలండి. రెండు వైపులా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది. రెడ్ కలర్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది చేపలు అయితే. ఇలా రెండు వైపులు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కలన్నీ ప్లేట్లో తీసుకుంటే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. నేను ఎప్పుడు చేపల ఫ్రై చేసినా ఇలానే చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పుచారుతోనైనా, రసంతోనైనా, సాంబార్తోనైనా ఈ చేపల ఫ్రై అయితే అద్దరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.